రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేతి గుర్తుకు ఓటేయాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఓటేస్తే నష్టపోతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మనం మరింత అభివృద్ధి చెందుతామన్నారు. ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్, ఎంపీగా రాజేంద్రరావు ఉంటేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇది మోసగారుల పార్టీ కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఓడగొట్టాల్సిందే. ఈ మన బీజేపీ మతం పేరు మీద ప్రచారం చేసుడు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. అందుకని సార్ ఖచ్చితంగా వెలిచాల రాజేంద్రన్న గారికి మేము మద్దతు ఇస్తాం. ఆ సీజన్కు తోడుకుండే వ్యక్తి ఇద్దరు కలిసి ఖచ్చితంగా పనిచేస్తారని నమ్ముతుంటూ ఖచ్చితంగా ఈసారి చేతి గుర్తుకు మేమే ఓటేస్తాము, మీరు తిరిగిన అవసరం లేదని కూడా ప్రజలు సానుకూలంగా ఉన్నందుకు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సామాన్యుడు బతకగలుగుతాడు. ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో 400 అయితేనేమి, పేద మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పేదవారు బతకగలుగుతారు ఈ దేశంలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి హస్తం గుర్తుకు ఓటేసి మన రాజేంద్రన్నను గెలిపిస్తే మన రుద్రంగి కూడా చాలా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ హస్తం గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాం. పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించుకున్నట్లయితే మన ఆది శ్రీనన్నకు తోడుగా అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ రానున్న 13వ తారీఖు సోమవారం రోజున ప్రతి ఒక్కరూ మన ఆది శ్రీనన్న గారికి అయితే ఏ విధంగా అయితే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినామో రుద్రంగి నుండి కూడా భారీ మెజార్టీ ఇచ్చి ఆది శ్రీనన్న కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన రుద్రంగి మండలంలోని మన వెలిచాల రాజేంద్రన్న గెలుపు కోసం కార్యకర్తలందరం ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ప్రతి మహిళా తల్లులు అందరూ మా సీనాన్ని ఉండగా మా రాజాన్ని గెలిపించుకునే మద్దతు తెలుపుకొని మేము పనులు చేయించుకుంటామని సంకల్పంతో ఉన్నారు. దయచేసి 3 పర్యాయాలు ఇస్తే ఏ పార్టీ కూడా మనలో ఉండదు. 2 సార్లు ఇచ్చడం సరిపోద్ది. అప్పుడు చూసి టీఆర్ఎస్ ఓడగొట్టరు. ఇదే విధంగా బీజేపీని కూడా 3వసారి ఇస్తే అన్ని ప్రైవేటీకరణ అవుతాయి. మొత్తం టోటల్ ప్రైవేటీకరణ చేస్తాడు. కేవలం ఆదాని అంబానీలకే దోషి పెడతాడు తప్ప మన ప్రజలకు చేసింది ఏం లేదు. ప్రధాని మోడీ ఒక మతం పేరిట వీళ్ళందరినీ యువకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ దయచేసి బండి సంజయ్ గారు గెలిచిండు. ఒక్కనాడైనా మన రుద్రంగి గ్రామానికి వచ్చిండా ఆలోచించండి. మరి అదే ఆలోచన గెలిచిండు. ఇప్పుడు 100 రోజుల లోపలనే మన రుద్రంగి కూడా 1,50,00,000 రూపాయల నిధులు తెచ్చిండు. అదేవిధంగా